నువ్వు ఇలా కిల్లింగ్ లుక్స్ చూడకు, నాకు నిజంగా పడిపోతాను నేను. అరే పల్లె నేను చెప్తా ఐ లవ్ యూ టూ. సరే 8 అట్లీస్ట్. ఎంతమంది కావాలో చెప్పు కదా. 5 ఓకేనా? అయితే నాకు కూడా 2-3 పిల్లల తండ్రి కూడా అవుతా. ఓకే ఓకే. ఇప్పుడు నేను చూసాక అర్థమైంది నిజంగా జరగవచ్చు యుద్ధాలు. నువ్వు టెన్షన్ పడకు, ఇంకో బాయ్ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వద్దు, అమ్మాయికి నేను ఉన్నా కదా. ఓకే కదా? కొంచెం ఈ చెప్పు. ఓకే షాప్ మీద కేఫ్ మీదేనా? కొన్ని ఇక్కడ కూర్చోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏమైనా అయిందా నీకు? అంటే నిజంగా చెప్పు, అంటే కూర్చున్నాను చూసావా లేకపోతే నచ్చానని చూసావా? కూర్చున్నావనే చూసా. అంటే అంటారు కదా అమ్మాయిలు అయస్కాంతం లాంటి వాళ్ళని లాగేస్తారని, అలా లాగేసినట్టున్నావు, అందుకే వచ్చేసిన అడిగి. అంటే అలా అనిపించింది నాకు. పేరేంటి? నీకెందుకా? అదేం పేరు? నా పేరు అయితే శంకర్మణి. అసలు పేరు కాదు, నీకు చెప్పను. నాకు చెప్పవా? అదేం పేరు? నాకు చెప్పను. ఎవరు పిలుస్తారు అలా? నా పేరు నీకు చెప్పను. నా పేరు నీకు చెప్పను. ఓకే, అంత పెద్ద పేరా? నా పేరు ఓకే హేమ. హేమ. ఓకే, ఇది ఓకే. ఇలా చెప్పాలి అమ్మాయిలు, అలా అంటారనే ఇలా అన్నా. సో బాగుంది పేరు. ఎక్కడ ఉండేది? ఇక్కడే అంటే కొంపేసిన హార్ట్లో నాకు. నేను మాత్రం నీ హార్ట్లో వచ్చేస్తాను ఇట్లా అంటే. నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. బొద్దుగా ఏమంటారు కదా, క్యూట్గా అంటారు. పప్పీస్ లేక అంటే ఏమంటారు దాని పేరైతే మర్చిపోతున్నా. మీ అమ్మాయిలు పడుకునేటప్పుడు ఇలా పట్టుకొని పడుకుంటారు దాన్ని. టెడ్డీ బేర్ లాగా క్యూట్గా ఉన్నావు. నిజంగా అలాంటివి ఉన్నావు. నాకు ఎప్పటి నుంచో ఉండే అంటే టెడ్డీ బేర్ తీసుకోవాలి అని. ఓకే అంటే నేను తీసుకెళ్తాను. నన్ను వద్దు, షాప్కి వెళ్తే తీసుకో. షాప్లో దానికంటే నువ్వు ఒరిజినల్గా బాగున్నావు కదా. ప్రాపర్ ఇక్కడేనా? అంటే నేను మొన్న 3 డేస్గా తిరుగుతున్నా కాకినాడలో. బ్యూటిఫుల్ గర్ల్స్ లేరేమో అనుకున్నా, కానీ నాకు కళ్ళు లేవని ఇప్పుడు అనిపిస్తుంది. నేను చూసాక అర్థమైంది, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంకా ఎక్కడెక్కడో చూస్తున్నాను నేను. సిగ్గు లేదు నాకు, ఫస్ట్ కళ్ళే లేవు, సిగ్గు కూడా లేదు. మీరు నవ్వుతా ఉంటే నేను పడిపోతా ఈజీగా. పడిపో అంటే ఈ పడిపోవడం కాదు, అంటే ప్యార్లో పడిపోతా, ప్రేమలో పడిపోతావు. మీ ఓకే అంటే నాకు ఓకే కాదు, నువ్వు పడిపోయి నన్ను పడగొట్టు. నేను అంటే నీకు ఓకే ట్రై చేయొచ్చు అంటావు? చేయొచ్చు. అయితే ఓకే డన్. పక్కా చేయనా? చేయొచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు. ఓకే డన్. అంటే నీలాంటి అమ్మాయి కోసం ఇంప్రెస్ ఏంటి అసలు? ఏంటి యుద్ధాలే చేయొచ్చు. అప్పట్లో అనేవాళ్ళు ఏంటి ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరిగినాయని. అది ఏంటో కళ అనుకునేవాడిని నేను, ఏదో కట్టు కథలు అనుకునేవాడిని. ఇప్పుడు నేను చూసాక అర్థమైంది నిజంగా జరగవచ్చు యుద్ధాలు. ఓకే అంటే చెప్పు, అంటే మీకు కాకినాడ ఎదిరిస్తా. అదో యుద్ధమే కదా మన ప్రేమ కోసం. అవును, నీ కళ్ళకు కాటుక రాస్తావా ఇంకేమైనా రాస్తావా? కాటుకనే రాస్తా. మరేంటి ఇలా గుంజేస్తున్నాయి ఏసుకాంతంలా? అంటే ఇప్పుడు అంటారు కదా కళ్ళల్లో లాగేస్తున్నాయి, కళ్ళు లాగేస్తున్నాయి అంటారు చూడు. నేను అటు నుంచి ఇలా తిరుగుతా ఉన్నా, ఇలా తిరిగి బొంగరంలో నేను పక్కన వచ్చి కూర్చున్నా. అంటే ఏదో లాగేస్తున్నట్టు. ఇక్కడ ఎవరు లేరు కదా, అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు. లేదు అంటే నా హార్ట్ ఇక్కడ ఉందని కూర్చున్నా. అరే నిజంగా అలానే కూర్చున్నా నేను, సీరియస్గా. చాలా క్రేజీగా ఉన్నావు. ఎవరైనా ట్రై చేసిరా? ఒకరిద్దరు అయితే చెప్పుకుందాం, 100 మంది దాకా ట్రై చేసి ఉంటారు. ఎలా చెప్తావు కదా. బేబీ ఒకరిద్దరు అంటే నేను అనుకో, 2 అమ్మాయిలు లవ్ చేసిరని చెప్పేసి అంట, అంటే ట్రై చేసిరని చెప్తా. అది నీకైతే 1, 2, 3 అని ఇలా కౌంట్ చేసుకోవాలి లెక్క. అంత బ్యూటిఫుల్గా ఎలా పుట్టినావు అసలు నువ్వు? అరే నిజంగా క్యూట్గా ఉన్నావు, నిజంగా ప్రామిస్ చాలా బాగున్నావు.
థ్యాంక్ యూ అంటే ఐ లవ్ యూలా అనిపిస్తుంది. అదే ఓకే థ్యాంక్ యూనే ఇంత బ్యూటిఫుల్ ఉంటే నువ్వు ఐ లవ్ యూ అని చెప్తే గుడి జారిపోతుంది నాది. ఇప్పుడు చెప్పకే, కాశీ బ్యాగ్ చెప్పు. పర్లేదు, నువ్వు పడిపోయిన తర్వాత నేను చెప్పు, ఇప్పుడు చెప్పకు. చెప్పవా అంటే అదే నేను అంటున్నా, చెప్పకు. నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వ బంగారం, చెప్పకు. అరే అదే ఇప్పుడే చెప్పేసినావు అనుకో, మళ్ళీ గుండె జారిపోతుంది. వద్దు, తర్వాత చెప్పు, ఇప్పుడు వద్దు. సరేనా? సరే, ఓకే కదా? లేదు నువ్వు సరే అన్నావు. కాదు నువ్వు ఇలా కాదనకు. అసలు నేను ఏమైపోతానేమో అనిపిస్తుంది. ఏమైపోతావు? అదే ఏమైపోతానేమో, నువ్వు పక్కన లేకపోతే ఏమైనా అయిపోతా. 2 నిమిషాలు పక్కకు ఉండగానే ఎన్నిసార్లు నవ్వినా, అంటే ఒక్క 2 నిమిషాలు కూర్చోగానే ఎంతసేపు నవ్వినా. అది లైఫ్ లాంగ్ ఉంటే ఎంతలా నవ్వుతా, హ్యాపీగా ఉంటా. ఏమైపోతానే మనసుకు ఆగేలా లేదే. అరే నిజంగా ఇలా నవ్వకు, జారిపోతే నేను పట్టుకోలేను ప్లీజ్. ముత్యాలు అంటే నవ్వినప్పుడు ముత్యాలు జారిపోతే అంటారు కదా, పట్టుకోవడం కష్టమవుతాయి. ఇలా జారుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నిజంగా పట్టుకుంటా, నీ ఇష్టం వల్ల నవ్వకు. క్యాచ్ చేసిన సీరియస్గా చాలా చాలా బాగున్నావు తెలుసా. అంటే అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా, అందరు ఉన్నారు. మీరు పైన అందరు సేఫ్గా ఉన్నారు, ఎమ్మెల్యే ఒంటరిగా ఉంచారు. నేను ఉన్నా దేవుడా, నేను ఉన్నా, చూసుకుంటా. నువ్వు టెన్షన్ పడకు. ఇంకో బాయ్ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వద్దు అమ్మాయికి, నేను ఉన్నా కదా. ఓకే కదా? ఎందుకు ఓకే కాదు? ఓకే ఓకే అన్నది ఓకే. పైన దేవుడితో మాట్లాడుతున్నా. నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చోబెట్టి నన్ను పంపించినావు. నువ్వు ఎందుకు పంపించినావు అనుకున్నా నేను. హే గాడ్, యూ దేర్, నువ్వు ఉన్నావు. చూసి నవ్వుతుంది నీకు. ఏమైనా కమెడియన్లా ఉన్నానా? కామెడీ చేస్తున్నావు కదా. కామెడీ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నా. ఇలా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? చేయరు కదా. నేను చేస్తా. తెగ నచ్చేసినావు తెలుసా. ఎవరైనా నచ్చితే ముద్దొస్తారు కదా. నువ్వు ఇంకా చెప్పలే, చెప్పు నువ్వు. కాదు, మీ నాన్న ఏమన్నా గ్యాంగ్స్టరా? మరేంది నీ చూపులు ఇలా బుల్లెట్లా గుచ్చుకుంటున్నాను. మనం పట్టా పట్టా గ్యాంగ్స్టర్ కాల్చిన కలుస్తారు చూడు. అరే నిజంగా బుల్లెట్లు ఏం కాదు కదా, కళ్ళ నుంచి ఏం పడట్లేదు కదా. గుచ్చుకుంటే చచ్చిపోతాను. ఎవరు చూసినా కానీ గుచ్చుకుంటాయేమో నీకు. లేదు లేదు, అలా చూస్తే బ్యూటిఫుల్ గర్ల్స్ కూర్చొని అంటే కొందరితో కనెక్ట్ అయిపోతా. ఎంతమందితో కనెక్ట్ అయ్యావు? చాలా మందితో కనెక్ట్ అయినా. నువ్వు ఓకే అంటే ఇదే లాస్ట్. సీరియస్గా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటారు కదా, అమిత్ మాకి పాలు భాష అని. పర్లేదు నేను చెప్తా, ఐ లవ్ యూ టూ. ఇప్పుడు నువ్వు 143 అన్నావు కదా, 143 ఏంటిది? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ కదా. కాదని నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా. ఏయ్ అబ్బాయి ఆడపిల్లలు పుడతారు నీ లెక్కన అందమైన అమ్మాయిలు. నాకు ఆడపిల్లలు ఇష్టం. అవునా? పర్లేదురే, ఇలాంటి అందమైన కూతురు పుడతారంటే నేను 10-15 అయినా ఓకే. నీకు ఓకేనా? నాకు ఓకే. 10-15 నీకు వద్దా? సరే 10 ఓకేదే. 10 అట్లీస్ట్ 10 కూడా బంగారం. 10 ఇప్పటికీ అమ్మాయిలు కరువు అయిపోయారంట, తగ్గిపోయారని చెప్తున్నారు. 10 ఓకే అట్లీస్ట్. సరే 8 అట్లీస్ట్. ఎంతమంది కావాలో చెప్పు కదా. 5 ఓకేనా? అయితే నాకు కూడా నువ్వు అన్నావు 5. నాకు ఓకే, నీతో కాదు. ఇది ఇలా మాట మార్చొద్దు తెలుసా. నేను చిన్నపిల్లల్ని హర్ట్ చేస్తున్నాను అసలు. నేను చెప్పాలి, అసలు బాధ అవుతుంది నాకైతే. అరే ఏడిపిస్తున్నా, ఇది ఏడిపించేసే. చూడగానే ఒక అమ్మాయిని కనెక్ట్ అయినా, తనే నా లైఫ్ అనుకున్నా, తనే నా ప్రాణం అనుకున్నా. కానీ అమ్మాయికి కూడా నేను జోకర్ లాగా అనిపిస్తున్నా. నీకే నీకే అవునా? పర్లేదులే, నీకోసం జోకర్ని అయితే, విలన్ అయితే, ఏమైనా అవుతా, మొగుడిని కూడా అవుతా.
ఊడైతే ప్లీజ్ అంత కష్టం నీకు వద్దు. ఎందుకు నేను ఐ కెన్ హ్యాండిల్ ఇట్. సారీ నేను హ్యాండిల్ యూ కాంట్. అరే నేను చేయగలను, నాకు పర్లేదు. చేయగలను. సారీ అంటే నేను హ్యాండిల్ చేయగలను అంటున్నా నీకు హస్బెండ్గా. ఏం మాట్లాడినా నాకు తప్పుగానే పోతుంది, నాకు సరిగా మాట్లాడడం రాదు. అంటే మేము ఆంధ్ర, మీరు తెలంగాణ, కొంచెం వ్యాస వేరే ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నాను, నేను చూడగానే పడిపోయినా. అందుకే ఈడ వచ్చి కూర్చోండా. ఐ లవ్ యూ కదా, హార్ట్ఫుల్గా చెప్తున్నా మ్యాన్. నేను ప్రేమిస్తుండా. అరే నిజంగా ప్రేమిస్తుండా. ఓకే అంటే 2-3 పిల్లల తండ్రి కూడా అవుతా. ఓకే ఓకే అంటే ఓకే అనుకునే లోపే లాగేసుకున్నా నేను. సారీ ఓకే అన్నావు. ఓకే కాదు అన్న. ఓకే కాదు అని ఎట్లా అంటే ఎవరైనా కాదు. ఓ ఇంకా అంటారు కదా, నువ్వు నాకు ఎట్లా కనిపిస్తున్నావు అంటే ఇప్పుడు మామిడికాయ కనిపించినప్పుడు ఇట్లా లాగి తినేస్తాం కదా. మామిడికాయనా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ. మామిడికాయ అంటే మ్యాంగో తెలుసా? తెలుసు. అలా ఇలా లాగేసి ఇలా తినేయాలని ఉంది. నేను ఒకసారి తినేస్తా ప్లీజ్ ప్లీజ్. నువ్వు అది తిరుగు, కొంచెం ఈ చెప్పు. ఓకే బాగుంది. అరే బాగుంది క్యూట్గా. ఆ పక్క కూడా ఒకసారి. అరే ప్లీజ్. అరే ఇలా ఎవరైనా ఓకే ఓకే సరిపోయింది, ఇంకా వద్దులే. నువ్వు నవ్వుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నీ నవ్వు నాకు ఆక్సిజన్ లాంటిది, బతికిస్తుంది. ఆక్సిజన్ అవసరం లేదైతే పర్లేదు, నువ్వు ఉంటే సరిపోతుంది నాకు. అరే నిజంగా సరిపోతుంది. నిజంగా నాకు దగ్గర చేసినావు నీకు అంటే ఓకో ఏం నేను నా అలా టచ్ చేయను. మాకు నాకు ఇష్టం లేకుండా, నీకు ఇష్టం లేకుండా ఒట్టు టచ్ చేయను. అరే సారీ. నువ్వు ఏమనుకుంటుంది అమ్మాయి? మరి డీసెంట్గా ఉన్నప్పుడు ఇలా ముట్టుకుంటే అరే శంకర్ యూ సీరియస్లీ ఐఎమ్ అగ్రీ దిస్ నోట్ బ్యాడ్ లైక్ బిహేవ్. నన్ను ఏమనుకుంటుంది ఆమె? బ్యాడ్ అనుకుంటావు కదా. చూసినావా ఏంద్రా నువ్వు ఆమె ఇట్లా పెట్టేది? ఒకవేళ అడగాలి పట్టుకోవాలా లేదని అడిగితే ఆమె చెప్తుంది. ఓకే చెప్పు కదా ఒకసారి పట్టుకొని చెప్పు. వాడు చెప్తాను పట్టుకోకని చెప్పు. పట్టుకోకు మాట విను. ఇప్పుడు సార్ ఒకసారి పట్టుకొని చెప్పు. చెప్పు ఒకసారి చెప్తాను. అది చెప్తే మాట వింటాడు. అయితే ఓకే తూ ఎల్వో. అయితే ఓకే తూ ఎల్వో. నువ్వు ఇలా కిల్లింగ్ లుక్స్ చూడకు, నాకు నిజంగా పడిపోతాను నేను. అరే నీ కళ్ళు ఏంది ఎలా ఉన్నాయి? క్యూట్ కాదు. నువ్వు కోపంగా చూడు ఒకసారి. కోపంగా చూడు. అరే కోపంగా చూడు ఒకసారి కదా. చూడలేవా? నా వైపే చూడలేవా? కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదలు. స్పెషల్ డిజైనర్ ఎవరు చెప్పవా? అంత డిజైన్ చేసి ఎవరు? మీ నాన్నకు ఒకసారి ఫోటో ఇవ్వాలి, నేను పెట్టుకుంటా ఇట్లా. అంత స్పెషల్గా డిజైన్ చేసిండు. అసలు గ్రేట్. మీ అమ్మ మీ డాడీ సూపర్ గ్రేట్. నిజంగా గ్రేట్. వాళ్ళకి ఇద్దరు ఫోటో ఉందా? కపుల్ ఫోటో ఉందా? పంపించు నాకు. పంపిస్తావా? ఎందుకు పంపించావు? పంపి కదా ప్లీజ్. ఎలాగో నువ్వు ఉండవు కదా నాతో. మీ వాళ్ళ ఫోటోలు అయినా ఇలా చూసుకుంటే ఇంత మంచి అమ్మాయిని కన్నారని. పంపిస్తావా? అరే పంపి కదా. పంపిస్తాను ఒక మాటను. జస్ట్ అన్ను ఒక మాట. అరే ఉత్తుత్తా అనరాదు. అరే ఉత్తుత్తా అన్న అమ్మాయి. పంపిస్తాను. అయితే నెంబర్ ఇవ్వు. అంటే నెంబర్ అంటే పంపించాలంటే నెంబర్ ఉండాలి కదా. ఇది తప్పు. నువ్వు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో పంపిస్తా. ఐడి అన్న చెప్పు. నేను ఐడి చెప్పు కదా ప్లీజ్. చెప్పు ఒకసారి చెప్పు. సంథింగ్ శాసీ. అసలు టచ్ అయ్యి అంత పెద్ద సెల్లింగ్ రాదు నాకు. ఏది నువ్వు కాదు. సీరియస్గా ఏది నువ్వు కాదు. ఈమె ఖచ్చితంగా నిత్యమైన హీరోయిన్. అబద్ధాలు అడగను. సీరియస్గా నిత్యమైన ఈమె. నిజంగా నువ్వేనా? జూమ్ చేయొచ్చా? చూసా? అరే అంతేం చేయను. ఓకే నిజంగా నిత్యమైన. ఒరే నీకు వచ్చింది తెలుసా? అంటే ఇసుక మూవీ చూసి నిత్యమైన ఫ్యాన్ అయ్యా. ఇప్పుడు నేను చూసి ఫిదా అయిపోయా నీకు.
నిజంగా ఫిదా అయిపోయినా తెలుసా. ఐ లవ్ యూ కదా, ప్యార్ సే బోల్ రా, ప్యార్ కర్ రా. హిందీ ఇంతే రావచ్చు, నాకు ఎక్కువ రాదు, నాకు అసలు రాదు. అసలే రాదు. అभी बोल रहा है तेरे को क्या चाहिए ऐसा ए हिंदी వచ్చి నీకు. इतना तक मेरे को क्या वेंट पहले तो मैं हट हो जाते. मैं प्यार से बोल रहा ना, तो एक्सेप्ट करो, नहीं तो मैं सुसाइड करके मर जाते. కరు సూసైడ్. నీకు హిందీ వచ్చు, అబద్ధాలు ఆడకు, నువ్వు ఆడపిల్లలు పుడతారు అయినా ఓకే అంటావు. నేను మాత్రం వదిలే పరిస్థితి లేదు, అంటే ప్రసక్తి లేదు. నేను వదల, నీ వెంటే ఫాలో అవుతా ఉంటా, అస్సలు వదలను. భూమి చుట్టూ, అదే భూమి చుట్టూ సూర్యుడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కదా, అలా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటా. అయితే కాకినాడలోనే ఉంటావు? ఉంటా. నీ కోసం కాకినాడ ఏంది బొమ్మ, ఏంది ఏమంటారు బ్రో, తినకుండా కూడా ఉంటా బ్రో, ఈమె కోసం పక్కా ఉంటా. రోజంతా తినకుండా ఇక్కడే ఉండమని చెప్పుకుంటా. ఉత్తమ్మయ్య బ్రో, ఎంత బాగుంది కదా. ఉంటే వాళ్ళు ఉంచారు ఎందుకు క్లోజ్ చేసేమా, అప్పుడు బయట కూర్చుంటా నీకోసం. నువ్వు వచ్చి చూస్తావు కదా. కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే మనసులు, మళ్ళీ మళ్ళీ లొంగిపోవాలి.